ఆకో సభ్యులందరూ కూడా విన్నపం, కొంచెం పక్కకి వెళ్ళండి, వెనకకి వెళ్తే అందరం కనిపిస్తాం, మనందరం కూడా మాట్లాడడానికి అవకాశం ఏంటి. దయచేసి స్టేజ్ కూడా ఇబ్బంది కాకుండా మన సభ్యులు ఎవరు ఉంటే ముందు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు మన యొక్క నటరాజ్ గారు మన చాలా పీస్ఫుల్ ప్రొటెస్ట్ కాబట్టి మీరు రోడ్డుకు ఆటంకంగా ఉన్నారు చాలా మంది. ఇటు సైడ్ వచ్చి నిల్చోండి ప్లీజ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో लेफ्ट साइड पे आ जाइए भाई प्लीज, रोड जाम मत करिए, रिक्वेस्ट। BSNL लेफ्ट की रनिंग बहुत जगह है लेफ्ट साइड पे। అది తెలంగాణ మొత్తం BSNL పార్ట్నర్ మన నటరాజ్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. VIP आने वाले जगह छोड़िए यहाँ पे, అందరూ 3 మినిట్స్ మాట్లాడండి దయచేసి, టైం తక్కువ ఉంది. ఇక్కడ విచ్చేసిన పత్రికా ప్రముఖులకి స్వాగతం. ఇప్పుడు మెయిన్ ప్రభుత్వం తరఫున ఎవరికి ఉపాధి, ఇక్కడ ఉన్న వాళ్ళకి వందల మంది, వేల మంది, లక్షల మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి ఉపాధి కల్పించకుండా వాళ్ళంతటా వాళ్ళే కష్టపడి అక్కడో ఇక్కడో అప్పులు చేసి రోడ్డుపై బిజినెస్ చేస్తే ఇవాళ రోడ్డు పాలైపోయిన అందరూ లక్షల రూపాయలు నీటి పాలు చేసిండ్రు. దాని విలువ లేదు, పాడు లేదు, అది ఎంతకు వస్తుందో తెలియదు, ఎంతకు మనము అమ్ముతామో తెలియదు. ఎవ్వరూ లాభం లేకుండా పనిచేస్తున్నారు ఇక్కడ. ఓన్లీ వాళ్ళ శాలరీ కూడా వర్కౌట్ కాదు. అయినా కానీ కష్టపడి ప్రతి ఒక్కరికి గంటలో 2 గంటలలో సర్వీస్ ఇచ్చుకుంటా ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ వాళ్ళకి వాళ్ళు లక్షల శాలరీలు వస్తాయి. వాళ్ళకి మనం సర్వీస్ వెనక నుంచి ఇచ్చే సర్వీస్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు సడన్ గా మీరు అందరు ఆపేస్తే వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఆ విషయం మీరు గుర్తిస్తలేరు. దీనివల్ల గవర్నమెంట్ ఆఫీసర్స్ మేము ఇస్తాము BSNL తరఫున, వాళ్ళవి కూడా ఎన్నో డౌన్ ఉన్నాయి, ఎన్నో సర్వీస్ లైన్స్ డౌన్ ఉన్నాయి. దీనికి అంత రెస్పాన్సిబిలిటీ ఎవరు? గవర్నమెంట్ రన్ చేసుకుంటే మీరు చేసే పని ఇదేనా? గవర్నమెంట్ రన్ చేసే విధానం ఇదేనా? గవర్నమెంట్ ఇట్లనేనా మీరు రన్ చేసేది? ప్రభుత్వ పెద్దలు ఉండి ముందుండి ఒక వే చూపించాలి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డక్టులు కాకుండా ఫైల్ చేసాం. మీరు మన ఫెసిలిటీ లేనప్పుడు మరి ఆడుకోవాలి కదా. డెవలప్మెంట్ అన్నప్పుడు ఎట్లాగే చేయలేదు. మన ఫైబర్ చేయకుండా డెవలప్మెంట్ చేయగలుగుతాం. ఆ డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు మన ఫైబర్ వేయాలి కదా. మీరు 20 కంపెనీస్ 20 కంపెనీస్ ఇచ్చారు. ఆ 20 కంపెనీస్ ఫైబర్లు అన్ని రోడ్ పైన ఉన్నప్పుడు ఇంకేముంది? డక్టులు లేవు కదా మనకి. డక్టింగ్ ఫెసిలిటీ లేని మనం ఏం చేస్తారండి? పబ్లిక్ లో పనిచేసే వాళ్ళు సొంతంగా ఎంతో పొద్దున లేస్తే ఒక కస్టమర్ కాల్ చేస్తే గజాలుగా వండుకుంటూ పనిచేస్తారు. ఇక్కడ ఉన్న నెట్వర్క్ వాళ్ళందరూ కూడా అంత కష్టపడి చేస్తున్నప్పుడు మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు టార్చరింగ్ చేసినట్టు ఇట్లా చేసుకుంటూ పోతే మీరు ఒక పద్ధతి పాడు లేకుండా చేస్తే అసలు ఏంటంటే ఒక పద్ధతి పాడలేదు. లక్షల రూపాయలు రోడ్ల పనులు చేస్తున్నారు. ఎవరి ప్రారం కాదు. ఇప్పుడు కట్ చేసిన కేబుల్స్ కాల్స్తే క్యాన్సర్ వస్తుంది, మీకు తెలుసా? కట్ చేసిన కేబుల్స్ మీరు ఒకవేళ బంద్ చేద్దాం అనుకున్న క్యాన్సర్ వస్తుంది దాంతో. అది కూడా అవగాహన లేకుండా టగా కట్ చేసి ఏం డిస్ట్రక్షన్ అంత ఈజీ చాలా, కానీ కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా కష్టం. హైడ్రాలో బిల్డింగ్స్ పోయినాయి, ఇప్పుడు మా మీద పట్టదు. ఏంటండి ఇది? ఒక పద్ధతి పాడు లేకుండా ప్రభుత్వం ఇదేనా విధానం చేసేది? ప్రభుత్వం ఇప్పుడు మీరు గద్దెనెక్కి కూర్చొని మాతో ఆట ఆడుతున్నాయి, లక్షల జీవితాలు పోతున్నాయి. ఇక్కడ ఇంతమంది జనం ఏంటంటే ఎందుకైనా ఒకసారి అర్థం చేసుకోండి. ప్రభుత్వంలో వీళ్ళు ఓటేస్తేనే మీరు గెలిచిండ్రు, అది గుర్తుంచుకోండి. ఇలా అధికారం చేతిలో ఉంది కదా, దుర్వినియోగం చేస్తే రేపు దినాన ప్రజలు తిరగబడతారు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పని మీకే తెలుస్తలేదు. అది మీకు నిన్న మొన్న సెక్రటరియట్ కూడా బంద్ ఉన్నది మా వల్ల, అర్థమైందా? మీరు చేసిన పనికి అది మా వల్ల కాలేదు, అది మీ వల్ల చేసింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. కాబట్టి దయచేసి మేము ఏం చెప్తున్నామంటే చేసేది పద్ధతి ప్రకారం చేయండి. తప్పు జరిగితే సరిదిద్దుకుంటాం. మేము రెడీగా ఉన్నాం. మీరు మాట్లాడారో, అపాయింట్మెంట్ ఇయ్యారో, ఏమి ఇయ్యారో, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తే ఒక మాట మాట్లాడో ఎట్లయితుందండి అసలు? నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వ పెద్దలు జాగ్రత్తగా ఆచితూచి ప్రవర్తించి మీరు ఒక పద్ధతి ప్రకారం చేయండి. అందరు రెడీ ఉన్నారు చేయడానికి. మీరు ఏది చెప్పకుండా ఒక సిస్టమ్ లేకుండా పాడు లేకుండా పబ్లిక్ ను రోడ్ మీద వదిలేసినట్టు మమ్మల్ని చేస్తే ఇది సవ్యం కాదు. కాబట్టి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఎన్ని డిపార్ట్మెంట్లు మాత్రం లింక్ అయ్యిందండి. ప్రతి పొద్దులు లేస్తే ఇలా ఫుడ్ లేకుండా నడుస్తుంది కానీ ఇంటర్ లేకుంటే నడవదు ఎవరికి. ఆ విధంగా మన ఆల్ ఓవర్ ఇండియా డిజిటల్ ఇండియా కాబోతుంది. మన మోడీ గారు చెప్పేది డిజిటల్ ఇండియా. దాంట్లో భాగంగా మనం చేయాల్సిన పని ఏంది? దానికి సపోర్ట్ చేసినారా? మీరు చేసేది ఏదో ప్లాన్ ప్రకారం చేస్తే దానికి ఒక వే అనేది దొరుకుతుంది. మీరు ప్లానింగ్ లేకుండా అడ్డగోలుగా చేస్తే
ఎవరికి పెడుతున్నాడు మీరు? ఎవరు ఇక్కడ ఉన్నది ఎవరు? తెలంగాణ ప్రజలే కదా. తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తే మీకు జరిగేది ఏముంది? దాంతో మీకు ఎంత పేరు వస్తుంది, గొప్ప పేరు వస్తుంది అనుకుంటున్నాను. అక్కడ అన్న సారీ నిలబడకండి. బ్యాక్ సైడ్ లో చేస్తే ప్లీజ్ రిక్వెస్ట్ కరో రోడ్ జామ్ మత్ కరో అల్లాహ్ వాస్తే. ఇంకా వేరే విధానం ఏదైనా కానీ చూపిస్తే దాని ప్రకారం అదే వేళ వేసుకోవడానికి అందరం రెడీ ఉన్నాము. టోల్ కి మీరు ఏమైనా ఛార్జ్ చేయాలన్నా కానీ దాన్ని కూడా కట్టడానికి రెడీ ఉన్నాము. మీరు ఏ చర్చ జరపకుండా మొత్తం డిస్ట్రక్షన్ చేసేస్తే అందరికి నెట్ డౌన్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి? ఇక్కడ వాళ్ళకి లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు మొత్తం ఉద్యోగాలు పోతాయి. అంటే మీరు ఇప్పుడు కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి, డీసీపీ ఆఫీసులు, పోలీసు, ఎవ్రీ సిఐ ఆఫీసులు, ఎన్ని ఆఫీసులు ఉన్నాయి. ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా ఏది చేసినా కొంచెం ప్రభుత్వం చేస్తున్నట్టు ఉండండి. ఎవరో వచ్చి రోడ్ పైన వచ్చిన వాళ్ళు చేసినట్టు చేయకండి. కేసు మాత్రం అంత సిస్టమేటిక్ గా లేదు. కాబట్టి మీరు ఒక పద్ధతిని క్రియేట్ చేస్తే ఆ పద్ధతిలో ఫాలో అవ్వడానికి అందరు రెడీ ఉన్నారు. ఇది మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తారని అనుకుంటున్నాము. ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు. వచ్చిన సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇది మనము 10,000 మందితో అనుకున్నాం ముందుగా. కాకపోతే ఇక్కడ మనకు పోలీస్ వారి పర్మిషన్ ఓన్లీ మనకు లిమిటెడ్ పీపుల్ గా ఉంది కాబట్టి తక్కువ మందిని ఇన్వైట్ చేశాము. ఈ రోజు అయినా కూడా ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి మనకు వెహికల్స్ కట్టుకొని, మినీ బస్సులు కట్టుకొని, కార్లు కట్టుకొని వస్తున్నారు. అందరూ కూడా మన గ్రూప్ లో ఫోటోలు పెడుతున్నారు. ఇంకా కూడా చాలా మంది దారిలో ఉన్నారు, వస్తున్నారు. కాబట్టి కొంచెం మీరు సమయాన్ని పాటించి పక్కకు ఉండాలి. అదేవిధంగా ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి కూడా మన ఆపరేటర్లు వస్తున్నారు. ఈ రోజు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ అన్ని లొకేషన్స్ నుంచి కూడా మన ఫ్యామిలీ మద్దతులో వస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరియు మాట్లాడే సభ్యులు, ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక అధ్యక్షునికి, జనరల్ సెక్రటరీకి ఈరోజు మాట్లాడడానికి అవకాశం కల్పిద్దామని చెప్పి అనుకుంటున్నాం మేము. కావున మీరు మీ టైం ఎక్కువగా తీసుకోకుండా మాట్లాడే సభ్యులు 1-2 నిమిషాల్లో ముగించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మాట్లాడకుండా మనం ఏం చేయాలి, గవర్నమెంట్ నుంచి మనం ఏం కోరుకుంటున్నాం, మన ప్రాబ్లమ్స్ ఏంటి, సమస్య ఏంటి అనేది మీడియా మిత్రుల ద్వారా మనం గవర్నమెంట్ కి అందజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఎర్రనెట్ ఇంటర్నెట్ ఎండి మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం అన్న, బ్యాక్ సైడ్ లో బైక్ కొంచెం టీచర్స్ మనం చేయలేదు సార్, అక్కడ కూర్చుంటారు. అక్కడ బైక్లు ఎవరెవరు పెట్టారో కొంచెం తీసి వెనకాల పార్కింగ్ అక్కడ పెట్టండి అన్న, ప్లీజ్ రిక్వెస్ట్. హలో 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 అందరికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి. మన గత 15 days నుంచి మనం ఫేస్ చేస్తున్నది చాలా, మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ చాలా వర్క్ చేస్తున్నారు. రియల్గా ఇది చాలా బాధాకరం. మనము ఇండస్ట్రీలో 30 ఏళ్ళ కాలం నుంచి మనము ఇండస్ట్రీలో ఉన్నాము. జియో, ఎయిర్టెల్ వాళ్ళు ఏమప్పుడు మనము మన జన పబ్లిక్ మనం సర్వీస్ చేస్తున్నాము. ఇవన్నీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోండి. వెంటనే ఫస్ట్ కేబుల్ కటింగ్ ఆపాలి. ఫస్ట్ వచ్చారు దయచేసి గవర్నమెంట్ సిఎండి గారు, డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు దయచేసి ఫస్ట్ వేసింది ఫైబర్ కట్ ఆపాలి. గవర్నమెంట్ కు కరెక్ట్ చెప్పే వాళ్ళు లేకన్నా, అవేర్నెస్ లేకన్నా దాదాపు ఈ వైర్ మీద, కేబుల్ మీద దాదాపు 80-90% ఫైబర్ మీద జరుగుతుంది. మన టోటల్ ఇండస్ట్రీ, మన కేబుల్, ఇంటర్నెట్ కేబుల్ అనేది వైర్లెస్ అనేది లేదు. వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంది. మన సిఎండి వాడికైనా, మన డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎందుకు ఇంత దేశం ఉంది అర్థం ఎందుకు చేసుకుంటాడు, ఇంత జనానికి ఇంత ఇబ్బంది. ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఇబ్బంది పెట్టే పని చేయదు, ఒక సర్వీస్ ని ఇంపాక్ట్ చేయదు. పబ్లిక్ సర్వీస్ చేస్తున్న కేబుల్ ఇండస్ట్రీ అనేది ఎవ్రీ మినిట్ ఒక 10 minutes కేబుల్ లేకున్నా, ఇంటర్నెట్ లేకున్నా ఎంత ఇబ్బంది పడుతుంది ఉండే టైం. ఇప్పుడు అలాంటిది దృష్టిలో పెట్టుకోకుండా గవర్నమెంట్ ఇలాంటి దృష్టిని తీసుకొని ఒక ప్లాన్ ప్రకారం ఉండాలి. అది ఇప్పుడు వచ్చింది ఒక్క రోజులో అయ్యేది కాదు. అది కొన్ని టైం తీసుకోవాలి. నాకున్న ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ ఇవ్వాల్సిందంటే ఫస్ట్ 1 month టైం ఇచ్చి ఏదైతే కేబుల్ దాదాపు 30-40 years నుంచి ఈ కేబుల్ వేసాడు. కొన్ని మాకు తెలిసింది. దీని సొల్యూషన్ అనేది పద్ధతి తీసుకురావాలి గవర్నమెంట్ లో.
డిపార్ట్మెంట్ వాళ్ళు సిఎండి గారు వీళ్ళంతా ఒక సొల్యూషన్ తీసుకొస్తే మేము అందరం తప్పకుండా మేము కోఆపరేట్ చేసిన రెడీ లేదు. ఎనీ టైం ఎప్పుడైనా ఏం గురించి మేము చేసిన రెడీ లేదు. వీళ్ళు ఎందుకు రావట్లేదు దయచేసి మనం గమనించి వెంటనే కేబుల్ ఆపి తక్షణ డిసిషన్ తీసుకోవాలి. దానికి మనకి ఎటువంటి సపోర్ట్ కావాలా మేము అందరము పరిశ్రమకు రెడీ ఉన్నాం. ఎనీ టైం ఎప్పుడైనా మనం వచ్చే మా టీం అంతా అసోసియేషన్ వాళ్ళు ఎప్పుడైనా వస్తాం. ఒకటి ఫస్ట్ నా ఒపీనియన్ ఏంటంటే ఒక 1 month టైం ఇచ్చి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు ప్రెసిడెంట్ గారికి అందరికి ఒక చిన్న నా సజెషన్, నాకున్న ఎక్స్పీరియన్స్ లో నాకు 25 years ఇంటర్నెట్ ఎక్స్పీరియన్స్ లో గవర్నమెంట్ ఒకటి నేను సలహా ఇవ్వగలుగుతున్నాను. అది ఫస్ట్ 1 month టైం లైవ్ కేబుల్స్ మార్క్ చేసుకోమని చెప్పాలి. జస్ట్ ప్లీజ్ ఇవ్వండి. ఇది గవర్నమెంట్ కు ఖచ్చితంగా తెలియాలి. మా అసోసియేషన్ వాళ్ళు గమనించాలి తప్పకుండా. నా ఉన్న ఎక్స్పీరియన్స్ నా సలహా ఇస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. 1 month గవర్నమెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు 1 month లైవ్ కేబుల్కు మార్క్ చేసుకోమని టైం ఇవ్వాలి. ఇచ్చి 1 month తర్వాత ఎప్పుడైతే లైవ్ మార్క్ చేసిన కేబుల్స్ అప్పుడు 1 month మళ్ళీ 1 month టైం ఇచ్చి అన్వాంటెడ్ కేబుల్స్ అన్ని రిమూవ్ చేయాలి. ఏది అనుకోండి, డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకోండి. సెకండ్ ప్లేస్ లో 1 month టైం ఇవ్వాలి. 1 month మార్కింగ్ అన్ని లైన్ గల్లీలలో అనుకోండి, మెయిన్ రోడ్లో అనుకోండి, అన్ని గల్లీలు మార్క్ పద్ధతి చేయాలి. ఆ మార్క్ ఏంటంటే లైవ్ ఉన్న కేబుల్ అన్ని 100లో 20-30% లైవ్ ఉన్నాయి, పనిచేసేది ఉన్నాయి. అలా 70-80% అన్వాంటెడ్ కేబుల్స్ ఉన్నాయి. ఇది గమనించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రాంగ్ వేల పోతుంది. పద్ధతి ప్రకారం ఫేస్ పోవాలి. ఒకే టైంలో అంత మొత్తం మనం అటాక్ అయితే ఎంత ఇంపాక్ట్ లక్షల మందికి ఇప్పుడు ప్రజెంట్ కూడా నాకున్న అవేర్నెస్ ప్రకారం చెప్తున్నా దాదాపు 40 లక్షల మందికి ఇంటర్నెట్ లేదు ప్రజెంట్. చాలా బాధకరం. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఎందుకు గమనించలేదు. చాలా ఇంపార్టెంట్. ఇంత సఫర్ అవుతారు కాలేజ్ వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు, ఇండివిజువల్స్. మన హైదరాబాద్ సిటీ సరౌండింగ్ లో ఎంతో మందికి ఇంటర్నెట్ లేదండి. ఇంకా ఇటువంటి మనకున్న దీనిలో ఇంటర్నెట్ లేకుండా ఉండే ఒక నిమిషం లేని టైం ఉంది. ఇది 1 month ఏంటి 1 month మార్కింగ్ చేయాలండి. మార్కింగ్ చేసినాక అన్వాంటెడ్ 1 month తర్వాత అన్వాంటెడ్ తీసేయాలి. తర్వాత ఆటోమేటిక్ ఏమైతే అన్వాంటెడ్ చేసినాక మంచి కూడా అవుతుంది నీటి లేకపోతే. ఇది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ టైం ఇవ్వాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు టైం 1 month టైం మార్కింగ్ టైం ఇవ్వాలి. అప్పుడు మార్కింగ్ చేసిన అన్ని ముట్టుకోవద్దు. అన్వాంటెడ్ లేదా మా ఆపరేటర్లు వాళ్ళు అందరూ అన్వాంటెడ్ చేసింది దాదాపు మ్యాక్సిమం క్లియర్ అయిపోతాయి. ఇది దయచేసి చాలా ఇంపార్టెంట్. ఇచ్చేయాలండి. ఫస్ట్ మా ప్రెసిడెంట్ గారు కూడా ఇది ఫస్ట్ చేయాలి. అన్వాంటెడ్ మార్క్ చేసుకోవాలి. 1 month టైం ఇవ్వాలి. ఈ 1 month అందరూ ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి. చేసుకుంటే చేసుకునే ఉంటాయి. మీకు అన్ని రిలీజ్ చేస్తాం. డిపార్ట్మెంట్ వాళ్ళు రిలే చేస్తాం. అన్వాంటెడ్ ఏమవుతుంది మీకు అంతకు ఐడియా ఉంది. ఇలాగ 100లో 10 పనిచేస్తుంది. ఆ 80 పోతే ఆ 80 పనిచేసే అవసరం లేదు. ప్లీజ్ ఏంటంటే తప్పకుండా మా ప్రెసిడెంట్ గారు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. తప్పకుండా మన సపోర్ట్ ఎప్పుడు ఇట్లా ఉండాలి. ధైర్యంగా పనిచేయాలి. ఆధారపడద్దు. ఎప్పుడైనా మనం ఈ టైంని మనం ధైర్యంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఆధారపడద్దు. ప్లీజ్ చేయాలి. ప్లీజ్ చేయాలి. ఆధారపడదు. ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. జై పాకు, జై పాకు, జై పాకు, జై పాకు. ప్లే కార్డ్స్ అన్ని లేపండి ఒక్కసారి. మీడియా మిత్రులు ఒక్కసారి మా బలం మా ఒకసారి చూడండి ఏముందో. మీడియా మిత్రులు తీసుకోండి. అనేక ఇంతమంది ఉన్న సౌండ్ ఎక్కడ సీఎం దాకిన వాడాలి, సీఎండి దాకిన వాడాలి. కేబుల్ కట్టి వెంటనే ఆపాలి. కేబుల్ కటింగ్ ఆపాలి. కేబుల్ కటింగ్ ఆపాలి. కేబుల్ కటింగ్ ఆపాలి. కేబుల్ కటింగ్ ఆపాలి. సీఎం ప్రెసిడెంట్, సెక్రటరీ ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కేబుల్, ఇంటర్నెట్ ప్రెసిడెంట్, సెక్రటరీ ముందుకు రండి. నాకు కనిపించట్లేదు. ఫోన్లు చేశారు నిన్న మొన్నటి నుంచి. వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మీరు ముందుకు రండి, మాట్లాడడానికి అవకాశం కల్పిస్తాను. స్టేజ్ ఒక్కసారి ఖాళీ చేయండి దయచేసి. అవకాశం ఇస్తాను.
చైర్ కనుక ఖాళీ ఉంది వెనుకకి వెళ్ళండి బ్రదర్. ఓకే, ఇప్పుడు మన మెహదీపట్నం ఇన్ఛార్జ్, కేబుల్ ఇంటర్నెట్ ఇన్ఛార్జ్ కుతుబ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటా. ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం వెనుక రావాలి, మీరందరూ కొంచెం కనిపించట్లేదు. ప్లీజ్ దయచేసి దిగండి, చాలా సేపు వచ్చినారు. ప్లీజ్ ఫ్యాకో ఫెడరేషన్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్స్ మెంబరు కోటేష్ గారు వారి యొక్క వాల్యూ ఇన్ఫర్మేషన్ 2 నిమిషాలు ఎక్కువ టైం తీసుకోవద్దు. చాలా మంది మాట్లాడేవారు ఉన్నారు. ఖమ్మం నుంచి వచ్చారు, నల్గొండ నుంచి, ఆదిలాబాద్, ఛత్తీస్గఢ్ బార్డర్ అన్ని లొకేషన్స్ నుంచి వచ్చారు. సమయం ఏంటంటే అనుభవించేస్తారు. ఒక్క నిమిషం. చేసిన తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ ప్రతినిధి మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. కేబుల్ టీవీ అంటే 2 కన్ను కేబుల్ ఆపరేటర్ ఒకరైతే రెండవ ఇంటర్నెట్ ఆపరేటర్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గాని భారతదేశంలో గాని 30 సంవత్సరాల కింద పుట్టిన కేబుల్ వ్యవస్థ ప్రభుత్వ సహకారం లేకుండా ఒక మహాసముద్రం లాగా అందరికీ అందుబాటులో తీసుకొచ్చిన సౌకర్యాలు అనేక ఉన్నాయి. ఇంటర్నెట్ ఇవాళ ప్రపంచంలో ప్రతి ఇంటికి తీసుకెళ్లిన ఘనత కేబుల్ ఆపరేటర్ గా దక్కింది. ప్రభుత్వాన్ని ఇవాళ మనం అడుగుతున్నాం, మేము సొంతంలో ఏర్పరచుకున్న ఈ వ్యవస్థకు మీరు ఏం సహాయం చేశారు? పరిశ్రమలు తీసుకొస్తానని విదేశాలకు వెళ్లి నా తెలంగాణ భూములను వివిధ సంస్థలకు ఇచ్చి 1-2 ఉద్యోగాలు కల్పించి సంఖ్యలు పట్టుకుంటున్న నాయకులారా, మేం చెప్తున్నాం, మీది పైసా సహకారం లేకుండా ఇవాళ పెద్ద ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన ఘనత ఈ కేబుల్ టీవీ ఆపరేటర్ దక్కుతుందని తెలియజేస్తున్నా. ఒక్కసారి మీరన్న మాటలని తెలంగాణ ప్రజల గుండెల్లోకి, గూడాల్లోకి, పల్లెల్లోకి, ఇంటింటికి, గుడిసెల్లోకి తీసుకెళ్లి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన ఘనత ఈ కేబుల్ ఆపరేటర్లకు తెలియజేస్తున్నాం. అలాంటి కేబుల్ వ్యవస్థ ఒక్కో ఛానల్లో ఇవాళ రాజశేఖర రెడ్డి గారి సాక్షి ఛానల్ ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఈ కేబుల్ ఆపరేటర్లదే. కేసీఆర్ గారి టీ న్యూస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఈ కేబుల్ ఆపరేటర్లే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాదయాత్రను ఎత్తుకో కాంగ్రెస్ జెండా, అత్తుకో గుండెల నిండా అన్న ఆయనను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లోపల కీలకంగా ఉన్న వాక ఎవరంటే నా కేబుల్ ఆపరేటర్లు, నా ఇంటర్నెట్ ఆపరేటర్లు. మమ్మల్ని ఇవ్వాలను చేస్తున్నావు, మా మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నావు. మా కేబుల్ని తెంపడం కాదు, మా కుటుంబాల మీద దాడి చేయడం కాదు, మా గొంతులు వస్తున్నావు. ఈ హైదరాబాద్ నడిపోటున పోళ్ల పక్కన మా నరాలు మీకేస్తున్నావు. ముఖ్యమంత్రి గారు ఇవాళ బట్టి గారికి చెప్తున్నాం, అయ్యా బట్టి గారు, మీరేమి ఏ నియోజకవర్గం నుంచి వచ్చిండ్రు? గ్రామీణ నియోజకవర్గం నుంచి వచ్చిండ్రు. అక్కడి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నారు, కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు. ఎందుకోసం ఇస్తున్నారు కరెంటు ఫ్రీ? సన్న బియ్యం ఎందుకు ఇస్తున్నారు? ప్రజలు వెనుకబడి ఉన్నారు, ప్రజలకు సహాయం చేయాలని. మరి మేమేం చేస్తున్నాం? మేమంతా ఏం చేస్తున్నాం? కార్పొరేట్ కంపెనీలు ఏ విధంగా ఇస్తున్నారు ఇంటర్నెట్? ఇవాళ నా కేబుల్ సోదరులు ఏ విధంగా ఇస్తున్నారు ఇంటర్నెట్? మీరు ఇన్ని గంటలు 24 గంటలు పెట్టి పోలీస్ వ్యవహారాలు చేసి శాంతి భద్రతను రక్షించలేకున్నా కూడా ఏ ఒక్క క్షణం, ఏ ఒక్క రోజు కూడా మేము నిరసన కార్యక్రమం చేయలేదు. 1 గంట సేపు కూడా కేబుల్ కానీ ఇంటర్నెట్ కానీ బంద్ పెట్టిన ఘనత మాకుంది. వాళ్ళ పోలీస్ అధికారులు కూడా సైకిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు ఏ రోజు కూడా సైకిల్ చేయలేదు. కానీ ఈ రోజు ఆ సందర్భం వస్తుంది, మా గొంతు నొక్కుతున్నారు. కానీ మేం చేసే పోరాటం మా కోసం కాదు, మేం ప్రజల కోసం చేస్తున్నాం. ప్రజలకు మేము 24 గంటల సర్వీస్ ఇస్తున్నాం, ఇంటర్నెట్ ఇస్తున్నాం, దాంతో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంటర్నెట్ ఇస్తున్నాం, దాంతో పరిపాలన సాగుతుంది. ఇంటర్నెట్ ఇస్తున్నాం, చదువుకుంటున్నారు, చదువులు సాగుతున్నాయి. ఇంటర్నెట్ ఇస్తున్నాం, వ్యాపారం సాగుతున్నాయి. కేబుల్ టీవీ ఇస్తున్నాం, ప్రజలు ఇళ్లలో సినిమాలు చూస్తున్నారు. కేబుల్ టీవీ ఇస్తున్నాం, విజ్ఞానం పొందుతున్నారు ప్రజలు. కానీ మీరు మాకేమిస్తున్నారు? ప్రభుత్వం మాకేమిస్తుంది? ఇవాళ రోడ్లు వేస్తున్నారు, ఎవరి కోసం వేస్తున్నారు? రైల్వే ట్రాక్లు వేస్తున్నారు, ఎవరి కోసం వేస్తున్నారు? ప్రజల కోసం వేస్తున్నారంటారా? మరి మేము ఎవరి కోసం చేస్తున్నాం?
మేము చేసే సేవ ప్రజల కోసం కాదా? అలాంటప్పుడు మాకెందుకు ఈ శిక్ష? మేము ఎవరిని కరెంటు ఫ్రీ అడిగినావా? మాకేమైనా సబ్సిడీ ఏమైనా అడిగినావా? ఓ నాయకుడు లోన్ అంటాడు, ఓ నాయకుడు సబ్సిడీ లోన్ అంటాడు, ఎస్సీ బంధు ఆ బంధు ఈ బంధు అంటున్నారు. మేమేమన్నా మిమ్మల్ని అడిగినావా 1 రూపాయి? మా కష్టంతో భయ్యా మా పిల్లలకు పెట్టాల్సిన పైసలు, మా కుటుంబానికి పెట్టాల్సిన పైసలు ఈ కేబుల్ టీవీలో పెట్టుబడి పెట్టినాం. ఈ ప్రజల కోసం సేవ చేస్తుంటే మా మీద దాడులు చేస్తారా? ఇన్నాళ్ళు మా సహనాన్ని పరీక్షించిండు. మేము ఐక్యత లేక కాదు, సహనాన్ని పొందినాం, సర్వీస్ ఇవ్వాలనుకున్నాం. కానీ సహనం కోల్పోతే సర్వీస్ సెక్టార్ లో ఉన్న ప్రజలు తిరగబడితే ఇవాళ మేము ఉద్యమం మేమే కాదు మా ప్రజలతో కలిసి చేస్తాం. మీరు విధించే ట్యాక్స్ల వల్ల ఇంటర్నెట్, కేబుల్ టీవీ ధరలు పెరిగి ప్రజలకు భారం అయ్యే సందర్భం ఉంది. మేము పోల్ ట్యాక్స్ కట్టమంటున్నాం. ఎందుకు కట్టాలి? నువ్వు అంటున్నావా? మా ఊళ్ళలో పోల్ వేస్తున్నావు, మా ఇళ్ళ ముందర పోల్ వేస్తున్నావు, మాకు ఈ పోల్ల వద్దన ఆడు కడుతున్నాడా? వాళ్ళు బిల్లులు తీసుకోకుండా కరెంటు బిల్లులు తీసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు మా ఛానల్లో పోల్ వేస్తే పైసలు ఎందుకు కట్టారు? కట్టు బట్టి గారు, మా పోలకు మా ఛానల్లో ఇచ్చిన పోలకు పైసలు కట్టండి, లేదు అంటే పోలను తీసేయండి. అధికారం మీకు ఎక్కడి? ఎవరు మీరు? మేము ఓట్లేస్తే అధికారం మీకు వచ్చింది. ఆ అధికారంతో మా కేబుల్ టీవీని నిర్మించాలంటే ఇది కాదు, ఇది ఒక్క రోజు కాదు, ఒక్క రాత్రుల నిర్మించేది వస్తే కాదు. వేల మంది, లక్షల మంది కుటుంబాల శ్రమని, చెమట చుక్కల్ని ఇవాళ బిల్డప్ చేసి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దీని జోలికి వస్తే ఇవాళ నేపాల్లో ఏం జరుగుతుంది? నేపాల్లో ఏం జరుగుతుంది చూడండి. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంటర్నెట్ జోలికి పోతే, కానీ ఇక్కడ వాళ్ళందరి జోలికి వస్తున్నారు. మీ రోజులు లెక్క పెట్టుకోండి, మమ్మల్ని ఆదరించండి. ప్రజల భాషారూపంలో మేము ఉంటుంటాం, మీకు అండదండలో ఉంటాం. ఏనాడు ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదు, మీకు కూడా ఉండాలని మాకు లేదు. మా ప్రజల కోసం మాకు మద్దతు చేయడాన్ని తెలియజేస్తూ రాష్ట్రం నుంచి వచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సమావేశం ఏర్పాటు చేసిన మానవ అసోసియేషన్ కు వారికి మనం చెప్తున్నాం. హైదరాబాద్ లో కట్టయితే వీలు కాదు, రాష్ట్రం మొత్తం కట్టనిస్తే ఇక్కడ కట్టనే అవుతుందో రాష్ట్రంలోని ప్రతి ఆపరేటర్ మీద పెట్టేదని కూడా తెలియజేస్తూ మేమంతా ఏ రోజైనా 119 నియోజకవర్గాల లోపల మీకు మద్దతుగా ఉంటామని అసోసియేషన్ మిత్రులకు వేదిక మీద అందరి పక్షాన్ని తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేవల్. మనకు మెసేజ్ ఇచ్చారు, ధన్యవాదాలు. అదేవిధంగా మన నల్గొండ నుండి రాము గారు వచ్చారు. నల్గొండ నుండి వారి సభ్యుల తరఫు నుంచి దగ్గర ఒక 10 నివేదనలు వేసుకుని వచ్చారు మన కోసం నల్గొండ నుండి. వారికి 2 నిమిషాలు మాట్లాడడానికి సమయం అవసరం చేయడానికి ఒక వేదికకి చేసిన పెద్దలు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మిత్రులారా ఒకటే గుర్తుపెట్టుకోండి, గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఏ ప్రభుత్వం కూడా మన కేబుల్ మిత్రులకు కానీ ఇంటర్నెట్ మిత్రులకు కానీ ఏ సహాయం చేయలేదు, చేయకపోతే మనం కూడా కోరలేము. మనం స్వయం పాలతోని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి మనం డిక్లేర్ చేసుకొని కుటుంబాల ఆదరణ కూడా కరోనా విపత్తులో కూడా ప్రపంచం ఎటుపోతున్నాయి చూపించిన ఘనత ఈ యొక్క కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఆపరేటర్లకే దక్కుతుంది. అది మర్చిపోయి ఇవాళ కేబుల్ ఆపరేటర్లు విస్మరించి ఇవాళ మమ్మల్ని అడగదొక్కాలని చూస్తున్నారు. ఖబర్దారు ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నాను నేను. ఈ 2.5 సంవత్సరాలు అయిపోయింది, మీ బతుకు ఇంకా 2.5 సంవత్సరాలే. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి చేయలేకపోయినా నా యొక్క కేబుల్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, మీ మనతో ఒక్క రోజు ఇంటర్నెట్ కానీ కేబుల్ వ్యవస్థని సెక్రటరీకి పనిచేసామంటే మీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఇవాళ సెల్ సందర్భం కానీ ఏ రోజు కూడా ఇవాళ కూలీ చేసే టీవీకి మైకులను 5 మహిళలు కూడితే ఒక లోన్ ఇస్తున్నారు. సోడా బండికి లోన్ ఉంది. ఇవాళ అన్ని రకాలుగా ట్యాక్సీలు కడుతూ అన్ని రకాల భారాలు వస్తూ ప్రభుత్వ భారం కూడా మేమే వస్తున్నాం.
మన ప్రజలకి ప్రభుత్వానికి వారసుగా ఉండి మిమ్మల్ని నడిపించేది ఎవరయ్యా అంటే ఒక కేబుల్ టీవీ, ఒక ఇంటర్నెట్ వ్యవస్థని. దాన్ని మీరు నిర్వీర్యం చేయాలి. మీకు ఏమిటని వచ్చిందా మా కేబుల్ వైరు? మీ ఇంట్లో అంటే ఏసీలు వేసుకొని అమెరికాలో ఢిల్లీలో ఉండి ముడితో మాట్లాడాలంటే ఎవడు కావాలా? మధ్యలో ఉన్న ఆపరేటర్ కావాలి. ఆపరేటర్ లేకుండా మరి కట్ చేస్తుంటావు. ఎట్లయితే మీ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, మీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ఇది వార్నింగే. ఇవాళ మా మిత్రుడు ఏర్పాటు చేసిన ఈ వేదిక ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇస్తున్నాం. ఇది అతి త్వరలో మీ యొక్క కటింగ్ వ్యవస్థని మీరు విత్డ్రా చేసుకోకపోతే మాత్రం ఇది మహాధర్మే కాదు, ఇది ఊరూరు ఒకటే గంట చాలు. మాకు మీ ప్రభుత్వాన్ని గుర్తించడానికి ఒకటే గంట చాలు. సెక్రటరేట్ అనేది ఒకటి బంద్ అయిందనుకోండి, మీరు ఎక్కడ పోతారో మీకే తెలియదు. అరే గమ్మలు లేకుండా బయటకు వెళ్ళిరా, మీరు సెల్ ఫోన్ లేకుండా బయటకు వెళ్ళి, సెల్ ఫోన్ లేకుండా బయటకు వెళ్ళి, మీ ఇంటర్నెట్ లేకుండా బయటకు బతకలేము కదా. ఇంకా మీ పిల్లలు చూడాలి బతకలేదు. ఏడికి వెళ్ళొస్తుంది? మేమందరికి షాపింగ్ కావాలి. ఎవరు వాళ్ళు కేబుల్ ఆపరేటర్ రాత్రి 12 గంటలంటే నెట్ రావట్లేకపోయింది. సాయంత్రం 6 నుంచి కేబుల్ రావట్లేకపోయింది. ఎవరు చేయాలి? మీ ప్రాణాలు అనిపించి మీ విద్యుత్ శాఖలకు ఎన్నో మరణాలైనాయి. విపత్తు వచ్చినట్టు 4 లక్షల రూపాయలకి రోడ్డుల పిలిచి బతుకుతున్నాను. మా బతుకులు ఆగం చేయొద్దు. మా బతుకులు ఆగం చేస్తే ఈ రాజకీయ నాయకులు బతుకు తెరువు లేకుండా చేశాను మీద. అదొక్కటి గుర్తుపెట్టుకొని ఇకనైనా మీరు గుర్తు తెచ్చుకొని మీ యొక్క పదాలని, మీ యొక్క కథలను మీరు వెనక్కి తీసుకోకపోతే మా నాయకత్వం ఏం చేయాలని ఆ కార్యాచరణ మీకు చెప్పది. కార్యాచరణ బట్టి ఈ రోజు మీరు ఇదే అనుకుంటున్నారు. ఏది పిడికటి మంది లేరు కదా అనుకుంటున్నారు. ఊరికొక కేబుల్ ఆపరేషన్ జరుగుతున్నా మీరు మర్చిపోవద్దు. ప్రతి ఊరిలో 1000 జనాభా మింద ఉంటది. 1000 జనాభాకి ఇబ్బంది కలిగించిన ఎవరు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదిక ద్వారా కలిగించిన ఈ వేదిక ద్వారా మీరు అతి తొందరలో మా యొక్క సమస్యలను పరిష్కరించి ఇది విత్డ్రా చేసుకోకపోతే మాత్రం ఇది ఖబర్దారుగా ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం. అధ్యక్షులు హాత్మ రాజశేఖర్ గారు ఈ రోజు మన మధ్య లేరు. ఆ తర్వాత నుంచి ఉన్న మన ఈ అసోసియేషన్ సభ్యులలో మన వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి మన అబ్దుల్ సలాం, అదే జనరల్ సెక్రటరీ మన అరవింద్, కరుణాకర్ రెడ్డి గారు, మన రాజు గారు, కుతుబ్ గారు, మిగతా సభ్యులందరూ కూడా ఉన్నారు. దయచేసి వాళ్ళందరూ ఈ రోజు గత 3-4 రోజుల నుంచి మనల్ని ఇక్కడ గ్యాదర్ చేయడానికి చాలా కష్టపడ్డారు. అదేవిధంగా మనకు సంఘీభావం తెలపడానికి అందరి పార్టీలకి అన్నిటికీ ఇమీడియట్ గా మన ప్లాట్ఫామ్ నుండి వెళ్ళి పోలీసు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి అధికారులు టీజీ ఎస్పీడీసీఎల్ వారితో ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళందరినీ ఇడిపించడం జరిగింది. కేసులు బుక్లాకులు చేసి అదేవిధంగా చెప్తున్న సభ్యులారా, మీరు ఎక్కడ ఏం జరిగినా ప్లాట్ఫామ్ నుండి నేనున్నా, మా సభ్యులు ఉన్నారు, సతీష్ బాబు ఇక్కడ బతుకున్నాడు అని చెప్పి అనుకోండి. మీకు ఏ విధంగా అన్యాయం జరిగినా ఒక్క దెబ్బ పడ్డా కూడా మేము వదిలిపెట్టాం. పోలీసులు కాదు, గవర్నమెంట్ కాదు, పవర్ డిపార్ట్మెంట్ ఒక్కరు కూడా మన మీద చేయేస్తూ ఊరుకుని ముచ్చట లేదు. మనము ఈ రోజు 5 లక్షల మంది ఉన్నాం. మన స్టేట్ వైజ్ ఇండైరెక్ట్ గా 15 లక్షల మంది ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నాం. మనకు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నాడు. ఈ రోజు ఆయన చేసే చర్య ఏమైంది? 5 లక్షల మంది రోడ్డు మీద వేస్తున్నారు. ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం? మీరు చేయాలనుకుంటుంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? హైడ్రా అని చెప్పి పెట్టిండ్రు. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ మీకు సపోర్టింగ్ గా చేయడానికి, బ్యూటిఫికేషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 2 సంవత్సరాల నుంచి బ్యూటిఫికేషన్ చేస్తూ వస్తున్నాం. చేసినా కూడా మీరు రోడ్డు పక్కల ఉన్న ఫైబర్ కట్ చేసి నిర్దాక్షిణ్యంగా మీరు ఇంటర్నెట్ కేబుల్ సర్వీసెస్ అన్ని కూడా అవాంతరాలు చేస్తూ మళ్ళీ క్లెయిమ్ చేస్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మిత్రులారా. ఈ సందర్భంగా మన బంగాళగూడ ఆపరేటర్ నాకు వీడియో కాల్ చేసి ఈ హ్యాండ్ తాడు పెట్టుకుని, అన్నా నాకు 2000 కనెక్షన్ ఉన్నాయి కేబుల్ ఇంటర్నెట్, నా ఆఫీస్ నుంచి 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఫైబర్ కట్ చేసి ఈ రోజు ఇంటర్నెట్ లేకుండా చేశారు. నా ఆఫీస్ మీదకి సబ్స్క్రైబర్స్, యూజర్స్, కస్టమర్స్ వచ్చి నన్ను, నా భార్య పిల్లల్ని కొట్టి నా ఆఫీస్ లో ఉన్న కంప్యూటర్, ల్యాప్టాప్, యూపీఎస్ అన్ని వస్తువులు ఎత్తుకోపోయినరన్నా. ఇక నాకు నేను బతుకుని నేను మర్చిపోతాయని 1 పెట్టుకుని వీడియో కాల్ చేసిండు.
మీరు అర్థం చేసుకుని ఎంత పరిస్థితి ఘోరంగా ఉందో. ఆ అభ్యర్థి ఎన్ని లక్షల నుంచి వారం 10 రోజుల నుంచి కేబుల్ కొత్త కేబుల్ యూజ్ చేసుకున్నారు, మళ్ళీ ఇక్కడ చేసిండ్రు, కస్టమర్లు కొడుతున్నారు, కేబుల్ ఏమీ లేదు. ఈ విధంగా పరిస్థితి ఉంది. ఆ అబ్బాయి ఇమ్మీడియట్ గా పక్క ఆపరేటర్లకు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటేనే పక్క ఆపరేటర్లు వారి ఇంటికి పంపించి మనం ఏమైనా కట్టింపులు చేసుకోకుండా మనము ఏం చేసుకోకుండా మనం కాపాడడం జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. దయచేసి మిత్రులారా, ఏ విధమైన మీరు అగత్యాలు చేసుకోవద్దు. అదేవిధంగా 2 లక్షల ఎంప్లాయ్మెంట్ 5 లక్షల ఎంప్లాయ్మెంట్ ఈ రోజు రోడ్డు మీద వస్తున్నారు. చేయడము అన్యాయం. అదేవిధంగా ఈ రోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రెసిడెంట్ గా మీ ముందు ఒక్క నిమిషం బ్రదర్స్. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? మీరు ఏ కార్పొరేట్ సంస్థలకు అన్ని రకాలు అనుకుంటున్నారు? గత నుంచి పనిచేస్తున్నారు. ఏ కంపెనీతో మీరు కొనుక్కారు? ఏ కంపెనీ దగ్గర డబ్బులు తీసుకున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? మేము 20 సంవత్సరాల నుంచి మా ఆపరేటర్ల గురించి కొట్లాడుతుంటే 8 నెలల కింద కొత్త సంస్థ పెట్టి వాళ్ళకు సంప్రదింపులు చేస్తారా? మీరు కాంగ్రెస్ వాళ్ళతో మీరు కూర్చుంటారా? మీరు సిఎండి ఆఫీస్ లో బట్టి ఆఫీస్ లో కూర్చొని మీరు సభ్యులతో కూర్చొని కటింగ్ చేస్తున్నారు. ఈ రకంగా మనకి సిఐడి ఫ్యాక్ మన అసోసియేషన్ 100 మంది నిర్వాహకులు ఏది మాట్లాడాలనుకున్నా ఈ మీడియా పరిధి చెప్తున్నా ఫ్యాక్ రైట్ అసోసియేషన్ మేము మాతో మాట్లాడి టేబుల్ మీద చేయబెట్టే ముందు మా శాఖతో మాట్లాడే చేయాలని ఎట్టి పరిస్థితులు కటింగ్ ఆపకపోతే ఈ ధర్మ అందరూ మేము ఇంతకన్నా సిట్టింగ్ ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాం. మేము ఇంకొకటి నేను సభాముఖంగా చెప్తున్నా, ఫైబర్ వెండర్స్ సిటీలు ఫైబర్ వెండర్షిప్ వరకు మీరు వేసుకున్నారు, బిజినెస్ చేసుకున్నారు, ఏపీ చేసింది చాలు. ఇక నేను ఛానల్ నేను చెప్తున్నా, మీరు మా ఆపరేటర్ల గురించి బతకండి, తక్కువ తినండి, కేబుల్ రూల్స్ కానీ కోర్లు కానీ ఫైబర్ రెంట్కి ఇచ్చి బతికిండ్రు. ఓకే, అదేవిధంగా మీరు మాకు అన్యాయం చేస్తుంటే ముచ్చట్లేదు. అదేవిధంగా మీరు గవర్నమెంట్ తరఫు నుంచి మాకు సొల్యూషన్ ఒకటే మేము కోరుకున్నది ఏంటంటే, మాకు కావాల్సిన సొల్యూషన్ మీరు చెప్పండి, చర్చించుకున్నాము, కూర్చొని చర్చించుకుని మాట్లాడుకొని మీరు సొల్యూషన్ అందిస్తారు. గవర్నమెంట్ తరఫు నుంచి మీరు రోడ్డు పక్కన సింగిల్ ఫైబర్ కేబుల్ వేసి ఇస్తారా? మీరు వేయండి, చెప్పండి, కూర్చొని చర్చించుకున్నాము. రోడ్డు పక్కన ఫైబర్లు సింగిల్ ఫైబర్ వేసి మేము వెంట చేసుకుంటాం, డబ్బులు పే చేస్తాం. అంతేగాని నిర్దాక్షిణ్యం కట్ చేసి జనాల్ని ఆపరేటర్లని మీరు ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునే ముచ్చట్లేదు. ఇంకొకటి, మీ యొక్క సంస్థ టీ ఫైబర్ ఉంది, ట్రాన్స్కో ఉంది, జింకో ఉంది, వాళ్ళ సాయంతో ఫైబర్ వేయండి. మేము తీసుకుని చేయడానికి, సర్వీసెస్ ఇవ్వడానికి, గట్టి చార్జీలు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అంతేగాని మీరు నోటీస్ లేకుండా ఆర్గనైజ్డ్ గా ప్లానింగ్ లేకుండా కట్టింగ్ చేసే ముచ్చట్లేదు. ఇప్పటి వరకు చాలా మంది మాట్లాడారు, పెద్దలు, ఏంటి ప్రాబ్లం లేదు. మేము మా యొక్క సమస్యని మేము ముందు పెట్టాము, సొల్యూషన్ కూడా ఇచ్చాము. ఇప్పటికి కూడా దయచేసి ఆపరేటర్ల ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఇప్పుడు కూడా కటింగ్స్ అవుతున్నాయట హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లలో. ఇదే మనకు నిన్న కాకుండా పిలిచి కటింగ్ చేయము, మీరు నీట్ గా చేయండి అని చెప్పిన అధికారులు ఇదే సీఎండి గారు మళ్ళీ ఇప్పుడు మన ఇక్కడ మీటింగ్ జరుగుతున్నా కూడా కటింగ్ చేస్తున్నారు. ये कैसा जुलूम है, क्या कर रहे तुम लोग? कैसा हम लोग तेलंगाना वाले नहीं है, बाहर से आए क्या? हम लोग यहाँ मैच ना, क्या आपका इंटेंशन क्या है? सोल्यूशन क्या दे रहे? बैठ के बात करेंगे, आगे बढ़ो, आगे आ जाओ, हम लोग तैयार है. हमारा फैमिली को रोड पे मिलाना हमारा जो यहाँ से गुजारिश है. आपको हम लोग बोल रहे, रिक्वेस्ट कर रहे, रेवंत रेड्डी साहब, सीएमडी साहब, भट्टी साहब, आपको मैं हाथ जोड़ के बोल रहे, हमारा को सोल्यूशन दो, बगैर बोल के कटिंग मत करो. हमारा इंटेंशन ये है, आपको रिक्वेस्ट करने के लिए धरना चौक में एक 15-20 दिन पहले हम लोग रिक्वेस्ट करें. आप धरना करने के लिए भी आप हमारे को सपोर्ट नहीं कर रहे थे, फिर भी बहुत मुश्किल से आज हम लोग इधर धरना कर रहे. सो आप हमारा होश अरेस्ट कर रहे. कल तक आने वाले केटीआर आने वाले और बहुत लोग आने वाले, कांग्रेस वाले भी हमारे को आज मदद है. फिर भी आप लोग ऐसा करें तो अच्छा है. अच्छा नहीं है, ये हमारा डिस्ट्रिक्ट से भी लोग आ रहे तो उन लोगों को भी आप हाउस अरेस्ट करें. ఇది ఏ విధంగా న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నాను. మా ఆపరేటర్లు ఎన్ని రోజులు మీరు అణచివేస్తారు? ఇది కరెక్ట్ కాదు.
దయచేసి ఆపరేటర్లారా మీరందరూ నా ఇంట ఉంటే మీకోసం ప్రాణం త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాం మేము. మా ఆపరేటర్లు అందరూ మా అసోసియేషన్ తరఫున వారం 10 రోజుల నుంచి మిగతా లేకుండా మాట్లాడి అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి తెలంగాణ నుండి ఆంధ్ర బార్డర్, మహారాష్ట్ర బార్డర్, ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి కూడా ఈ రోజు మన అందరికీ సభ్యులు వచ్చారు, ఆపరేటర్లు వచ్చారు. వారందరూ కూడా ఈ సభాముఖంగా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా మాట్లాడిస్తాను. మీ యొక్క సమస్యలు 2 నిమిషాలు ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ, మీ అధ్యక్షులు ఎవరున్నారో అందరు కాదు, దయచేసి అందరికీ టైం లేదు కాబట్టి అధ్యక్షులు మాత్రమే వచ్చి వారి పేరు ఇచ్చి మీరు మాట్లాడేసి మీ యొక్క ప్రాబ్లం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు మన శాఖ తరఫు నుంచి ఆపాలి 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 ఒక నిమిషం మన శాఖ సభ్యులు మన